నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్, ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన వాస్తవమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకు వెళ్తే, తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే స్పీడ్ అయితే పెంచింది. ఇక సోమవారం నుంచి ప్రతి ఇంటింటికి తిరిగి అధికారులు అయితే ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితానైతే ఇందిరమ్మ ఇండ్ల యాప్లో నిక్షిప్తం చేయనున్నారు. దీనికి సంబంధించి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదా, ఇందిరమ్మ ఇండ్లు మాకు రావాలంటే ఏం చేయాలి, ఇందిరమ్మ ఇండ్ల యాప్లో వివరాలను ఎలా అప్లోడ్ చేయాలి, ప్రజాపాలన దరఖాస్తులే దీనికి పరిగణలోకి తీసుకుంటారా అనే అంశాలన్నింటినీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఇందిరమ్మ యాప్ ఎలా పనిచేస్తుంది అనే అంశంపై కూడా, మన ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో మన పేరు వస్తుందా రాదా అనే అంశాలను కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో చివరి దాకా వినండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే, నేటి నుంచి ఇందిరమ్మ లబ్ధిదారుల గుర్తింపు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలోని అందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అధికారులందరికీ కూడా శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. పలు సూచనలు కూడా ప్రభుత్వం అయితే చేసింది. శుక్రవారం వివిధ మండలాల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ గృహాలపై జరిగిన గూగుల్ మీట్ సమావేశంలో ప్రతి మండలానికి సంబంధించిన ఎంపీడీఓ, ఎంపీఈఓతో పాటు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. అదేవిధంగా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్లో అధికారులకు ఇందిరమ్మ గృహాల లబ్ధిదారుల ఎంపికపై పలు సూచనలు అయితే చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల ఎంపీడీఓలు మాట్లాడుతూ, ప్రజాపాలన గ్రామ సభల్లో చేసుకున్న దరఖాస్తుల ఆధారంగా మీ గ్రామ కార్యదర్శులు గ్రామాల్లో సర్వే చేయాలన్నారు. అర్హులైన ప్రజాపాలనలో ఇండ్ల కోసం అప్లై చేసుకున్న ప్రతి వ్యక్తి ఇంటికి గ్రామ స్థాయి అధికారులు ఇందిరమ్మ ఇండ్ల యాప్ తోటి వెళ్ళి వారి యొక్క సర్వేని పూర్తి చేయాలని చెప్పేసి సూచన జరిగింది. వివరాల సేకరణ ఎలా ఉంటుంది, పూరిల్లు, రేకుల ఇల్లు, పెంకుటిల్లు, అద్దె ఇల్లు తదితరాల్లో నివాసం ఉంటున్న దరఖాస్తుదారుల వద్దకు అధికారులు అయితే వెళ్తారు. దరఖాస్తుదారుల కుటుంబ సభ్యులతో కలిపి ఇంటి స్వభావం ఫోటో సేకరిస్తారు. ఇంటి లోపలి భాగం, పై భాగం ఫోటోలను తీసి యాప్లో అప్లోడ్ చేస్తారు. దరఖాస్తుదారు ఇంటి నిర్మాణానికి స్థలం ఉంటే ఆ ఫోటో కూడా సేకరిస్తారు. అందుకు సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఫోటో తీస్తారు. గతంలో ఏదైనా ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందారా అనే వివరాలు కూడా ఆరా తీస్తారు. ఆ నివాసంలో ఏదైనా ప్రత్యేకత ఒంటరి మహిళ కానీ, వైకల్యం, వికలాంగులు కానీ, వితంతు మహిళ కానీ ఉంటే ఆ సమాచారాన్ని కూడా సేకరిస్తారు. అదేవిధంగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, రెసిడెన్స్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఈ విధంగా ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తారు యాప్లో. ఇక అర్హుల నిర్ధారణకు ఇంటింటి సర్వే అయితే మొదలైంది. సోమవారం నుంచి ఈ సర్వే ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు కసరత్తు అయితే జరుగుతుంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల యాప్ అయితే తెచ్చింది. ప్రజాపాలన దరఖాస్తుల వివరాలు ఈ యాప్లో పొందుపరిచారు. 360 సాఫ్ట్వేర్లో తప్పుడు వివరాలు సరిచూడడం కూడా పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 68 లక్షల దరఖాస్తులు అయితే ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చాయి. అయినప్పటికీ అర్హులను తేల్చేందుకు, ఇంటింటి సర్వే చేసేందుకు 2 అంచెల్లో అధికారులకైతే శిక్షణ ఇచ్చారు. క్షేత్రస్థాయి పరిశీలించి యాప్లో వివరాలను నిర్ధారించాల్సి ఉంది. సర్వే బృందాలకు శిక్షణ, సర్వే బాధ్యతలు ప్రభుత్వ సిబ్బందే చూడనున్నారు. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీలో వార్డు అధికారులైన జూనియర్ అసిస్టెంట్లు, బిల్ కలెక్టర్లు, ఇతర విభాగాల సిబ్బంది ఉంటారు. వీరికి ఇప్పటికే నిబంధనల సూచనలు చేశారు. ఇందుకు భిన్నంగా ఎంపికలు చేస్తే సదరు ఉద్యోగులనే బాధ్యులను చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఎంపీడీఓలు, ఎంపీఈఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు ఈ ఇందిరమ్మ ఇండ్ల యాప్లో నమోదు చేసే ప్రక్రియను పర్యవేక్షిస్తారు. ఇక 3 ఫోటోలు తీస్తారు. దరఖాస్తుదారు ప్రస్తుతం ఉంటున్న ఇంటి ఎదుట నిల్చోబెట్టి ఒక ఫోటో తీస్తారు. ఇల్లు కనిపించేలా మరొక ఫోటో తీస్తారు. ఖాళీ స్థలం చిత్రం ఫోటో కూడా తీసి యాప్లో నమోదు చేస్తారు. ఇప్పటికే ఇల్లు కట్టుకున్న వారు చాలామంది దరఖాస్తు చేశారు. వారి వివరాల నమోదులో జాగ్రత్తలు పాటించాలని కూడా సూచించారు. వీరికి పథకం వర్తించదని చెప్తున్నారు. ఖాళీ స్థలానికి జియో ట్యాగింగ్ చేస్తారు. కొత్తగా కట్టనున్న ఇంటికి 4 దశల్లో 5 లక్షలు మంజూరు చేయనున్నారు. పూరి గుడిసెలు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉంటున్న వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇక పైలట్ ప్రాజెక్ట్ సర్వే కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 4 జిల్లాల్లో పూర్తయింది. పైలట్ ప్రాజెక్ట్ సర్వే సందర్భంగా యాప్లో గుర్తించిన పొరపాట్లన్నీ కూడా సరిచేసినట్లు అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. ఇక కమిటీలు ఆలస్యం, లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీల కీలక పాత్ర పోషిస్తాయని చెప్పి అందరూ కూడా అనుకున్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో గ్రామం, మున్సిపాలిటీ, వార్డు స్థాయిలో జాబితా సిద్ధం చేసి ఇన్ఛార్జి మంత్రి ఆమోదం పొందాలి. 2 నెలలుగా దీనిపై కసరత్తు జరిగిన ఇప్పటి వరకు అసలు 3 నియోజకవర్గాల జాబితాలే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 20-30 నియోజకవర్గాల జాబితాలు సిద్ధమయ్యాయి. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన జాబితాకు ఆమోద ముద్ర పడింది. కమిటీల్లో స్థానిక పొదుపు సంఘం నుంచి 2 మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరు, మున్సిపాలిటీలో వార్డు అధికారి, పంచాయతీల్లో కార్యదర్శి, కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ కన్వీనర్గా, గ్రామాల్లో ఎంపీడీఓలు, ఎంపీఓలు, తహసీల్దార్లు కన్వీనర్గా ఉంటారు. కమిటీల బాధ్యతలపై ఇంకా స్పష్టత అయితే లేదు. యాప్ ద్వారా ఎంపికలు పూర్తయ్యాక గ్రామ సభల్లో ఈ కమిటీలు ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్టుకు తుది ఆమోదం తెలుపబోతున్నాయని చెప్తున్నారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల యాప్పై అవగాహన కల్పించాలి. ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ప్రభుత్వం నుంచి జిల్లాకు ఇందిరమ్మ ఇండ్ల యాప్ లాగిన్ ఐడీలు ఇచ్చారని, మండల స్థాయిలో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలు, మున్సిపల్ కమిషనర్లకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా డిసెంబర్ 25 లోపున రోజుకు ఒక అధికారి కనీసం 40 దరఖాస్తులని 40 ఇండ్లకు వెళ్ళి అప్పుడు ప్రజాపాలనలో అప్లై చేసుకున్న
ఇండ్లకు వెళ్ళి పరిశీలన లక్ష్యంగా చేపట్టి ఈ నెల 20 లోపు డిసెంబర్ 20 లోపు పూర్తి సమాచారాన్ని సేకరించేలా కార్యాచరణ చేయాలని చెప్పేసి కలెక్టర్లు అయితే ఆదేశించారు. ఇక ఈ విధంగా ఈ ప్రయత్నాలు చూస్తుంటే సొంతింటిపై పేదలకందరికీ కూడా ఆశలు అయితే కలుగుతున్నాయి. ఈ ఇందిరమ్మ ఇళ్లపై ఆశలు నీరుగారకుండా ప్రభుత్వం అర్హులకే వచ్చేలా మరి ఈ యాప్ ద్వారా చాలా సక్రమంగా సర్వే జరిపి అర్హులందరికీ కూడా ఇల్లు వచ్చే విధంగా చూడాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇంకా చూస్తే మహిళల పేరిటే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని సర్కార్ అయితే నిర్ణయించింది. యాప్ను కూడా ప్రారంభించింది. డిసెంబర్ 10వ తేదీ వరకు, అంటే గతంలో ఆల్రెడీ ప్రజాపాలనలో మీరు అందరూ ఇళ్ల కోసం అప్లై చేసుకున్నారు, రేషన్ కార్డు కోసం, ఇళ్ల కోసం. ఆ అప్లికేషన్ తీసుకొని మీ ఇంటికి వస్తారు. ఒకవేళ మీరు లేకున్నా మీకు ఫోన్ ద్వారా కూడా మీకు ఫోన్ చేసి కూడా మీ వివరాలు అడుగుతారు. కాబట్టి మీరైతే మీ గ్రామంలోకి ఎప్పుడు అధికారులు సోమవారం నుంచి స్టార్ట్ అవుతుంది. అధికారులు వచ్చేటప్పుడు మీరు అందరూ రెడీగా ఉండండి. లేకుంటే మీ బంధువులకు కానీ మీ పక్క వాళ్ళకి కానీ చెప్పి రెడీగా ఉంచండి. మీ ఫోన్ నెంబర్ కూడా అందుబాటులో ఉంచండి. మీరు అందుబాటులో లేకున్నా కానీ మీకు అధికారులు ఫోన్ చేసి మీ వివరాలు సేకరించి అక్కడ మీ ఇంటి జాగా సంబంధించి పూర్తి వివరాలను యాప్లో అప్లోడ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా మీరు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులనే తీసుకొని మీ ఇంటికి వస్తారు. మీరు లేకున్నా మీకు ఫోన్ చేసి వివరాలు అడుగుతారు. ఖచ్చితంగా మీరందరూ ఫోన్లో కానీ డైరెక్ట్గా కానీ మీ గ్రామాల్లో వచ్చే అధికారులకు అందుబాటులో టచ్లో ఉండండి. కాబట్టి ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకు సంబంధించి మరి రేవంత్ రెడ్డి గారు అయితే చాలా స్పీడ్గా ఉన్నారు. మొదటి విడతలో సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు ఇస్తున్నారు. మరి సొంత ఇంటి కల నెరవేరుతుందని జనం అయితే అర్థం చేస్తున్నారు. కానీ ఒక్కొక్క ఇంటికి చాలా కాంపిటీషన్ ఉంది. 35 ప్రశ్నలతో మరి యాప్లో నమోదైతే చేస్తున్నారు, సర్వే అయితే చేస్తున్నారు. ఇది డిసెంబర్ 25 వరకు ఈ సర్వే అయితే పూర్తవుతుందని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇక హౌసింగ్ శాఖను కూడా బలోపేతం చేస్తున్నారు. ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. కాబట్టి మరి ఇంజనీర్ల పోస్టులు కూడా కాంట్రాక్ట్ పద్ధతులైన భర్తీ చేయాలని చెప్తున్నారు. తర్వాత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వెరిఫికేషన్ సక్రమంగా పూర్తి చేసి యాప్లో అప్లోడ్ చేయాలి. తర్వాత డిసెంబర్ 25 లోపు యాప్లో అన్ని వివరాలను అప్లోడ్ చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మండలాల్లో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల యాప్లో లబ్ధిదారుల అప్లోడ్ ఎంతవరకు వచ్చిందని, ఎంత శాతం వెరిఫికేషన్ పూర్తి చేసి సంబంధిత యాప్లో అప్లోడ్ చేశారని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పేసి ఆదేశిస్తున్నారు. డిసెంబర్ 25 కల్లా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, అన్ని మున్సిపాలిటీల్లో ఈ ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన పూర్తి సమాచారం మొత్తం యాప్లో నిక్షిప్తం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇక పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్లే సర్వే నిర్వహించాలి. ఎందుకంటే ఎలాంటి రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా నిజమైన అర్హులను డైరెక్ట్గా ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ఖాళీ జాగా దగ్గరికి వెళ్ళి అక్కడ ఫొటోస్ అన్ని తీసుకొని ఆ యజమాని ఫోటో కూడా తీసుకొని అప్లోడ్ చేసి నిజమైన వారికి ఇవ్వాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ డివిజన్లు, వార్డుల్లో క్షేత్రస్థాయిలో చేపట్టే సర్వే ప్రక్రియను ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్లు అయితే ఆదేశిస్తున్నారు. మరి ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్ళి ఏ అంశాలను పరిశీలించాలి, మరి మొబైల్ యాప్లో వివరాలను ఏ విధంగా పొందుపరచాలనే అంశాలను కూడా పూర్తిగా అధికారులందరికీ ట్రైనింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి సర్వే కోసం ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల కార్యదర్శులు, ఇతర సిబ్బంది, అధికారులు అందరికీ యాప్ ద్వారా సర్వే జరపాల్సిన విధానంపై అన్ని మండలాల్లో ప్రత్యేకంగా అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చారు. కాబట్టి మీకు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఫిర్యాదులకు సమస్యలకు ఆస్కారం లేకుండా ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరపాలని ప్రభుత్వం అయితే ఆదేశిస్తుంది. ఎక్కడికైనా అవకతవకలకు పాల్పడితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎలాంటి వివాదాలు, అవకతవకలు తావు లేకుండా సర్వే ప్రక్రియను నిజాయితీగా, నిబద్ధతతో చేపడుతూ గడువులోపు అంటే డిసెంబర్ 25 పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకైతే సూచించింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వెరిఫికేషన్ ఖచ్చితంగా ఇన్ టైంలో పూర్తి చేయాలి. అక్కడ ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకున్న వారు ఆ గ్రామంలో అందుబాటులో లేకుంటే వారి కనీసం ఫోన్ చేసైనా వారి వివరాలను సేకరించాలని చెప్పేసి చెప్తుంది. కాబట్టి అప్లికేషన్ పెట్టుకున్న ఏ ఒక్కరిని కూడా మిస్ కాకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వం స్ట్రిక్ట్ ఆర్డర్స్ అయితే జారీ చేసింది. ఇక ఇందిరమ్మ ఇళ్లకు ఇవన్నీ పూర్తయితే జనవరి 1st వీక్లో ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. మరి యాప్లో నమోదు ఇలా: దరఖాస్తుదారు పేరు, ఆధార్ నెంబర్, సంవత్సర ఆదాయం ఎంత, సొంత స్థలం ఉందా లేదా, ఇప్పటి వరకు ఇందిరమ్మ పథకం కింద లబ్ధి పొందారా అనేటువంటి ఇలాంటి 35 ప్రశ్నలు ఉంటాయి. తర్వాత అదేవిధంగా యాప్లో AI టెక్నాలజీని ఉపయోగించి దరఖాస్తుదారు ముఖం, ఇల్లు నిర్మించే స్థలానికి భౌగోళిక అక్షాంశాలు, రేఖాంశాల వివరాలు నమోదు చేస్తారు. ఇళ్ల నిర్మాణ ప్రగతిని కూడా ఎప్పటికప్పుడు AI ఆధారంగా ఫోటోలు తీస్తారు. ప్రజాపాలనలో అప్లై చేసుకున్న దరఖాస్తుల ఆధారంగా ఈ నెల 10వ తేదీ వరకు మున్సిపాలిటీల్లో ముఖ్య ప్రణాళిక అధికారుల ఆధ్వర్యంలో, గ్రామ పంచాయతీల్లో ఎంపీడీఓల ఆధ్వర్యంలో ఈ యాప్లో వివరాలు అయితే నమోదు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగి, ఆస్తి పన్ను చెల్లింపుదారు, 3-4 చక్రాల వాహనాలు ఉన్నవారు, గతంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధి పొందిన వారు ఈ పథకానికి అనర్హులని ప్రభుత్వం అయితే విధి విధానాలు ఖరారు చేసింది. కాబట్టి ఇక అక్రమాలకు తావు లేకుండా ఇందిరమ్మ ఇళ్ల యాప్ని నిర్వహించాలని చెప్పేసి రేపటి నుంచి అంటే సోమవారం నుంచి ఇంటింటికి వెళ్ళి దరఖాస్తుదారుల వివరాలను సేకరించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే అధికారులకు ఆదేశించింది. మరి యాప్ ద్వారా కరెక్షన్స్, ప్రజాపాలనలో ఇండ్ల కోసం అప్లికేషన్లో ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని సరిచేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్ ద్వారా కల్పించింది. ఆధార్ నెంబర్ తప్పున్నా, ఫోన్ నెంబర్ తప్పున్నా, రేషన్ కార్డు నెంబర్లు తప్పుగా ఉన్నా, అప్లికేషన్లో ఏమైనా పొరపాట్లు పడి ఉంటే వెరిఫికేషన్లో భాగంగా ఇండ్లకు వచ్చే పంచాయతీ సెక్రటరీలకు
మీ ఒరిజినల్ సర్టిఫికేట్లను చూపించి వాటన్నిటిని కూడా సరి చేసుకోవచ్చు. ఇంటి పేర్లు తప్పుపడ్డా, దరఖాస్తుదారు పేరు తప్పుగా నమోదైన ఆధారంగా పేర్లు, ఇంటి పేర్లను కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు. కాబట్టి యాప్లో ప్రజాపాలనలో అప్లై చేసుకున్నటువంటి దరఖాస్తులన్నింటినీ ఎంట్రీ చేయడం అయితే జరిగింది. ప్రజాపాలనకు ఎక్కువగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం అప్లికేషన్లు అయితే వచ్చాయి. ఈ అప్లికేషన్లు ఆదివారం రాత్రి వరకు ఇందిరమ్మ ఇండ్ల యాప్లో అప్లోడ్ అయితే చేయనున్నారు. సోమవారం నుంచి ఆయా గ్రామాల్లో, ఆయా పట్టణాల్లో మరి సెక్రటరీలు, గ్రామ కార్యదర్శులు వీటి ఆధారంగా అప్లికేషన్ తీసుకొని మీ ఇంటికి వచ్చి వెరిఫై అయితే చేస్తున్నారు. దరఖాస్తుదారుడి ఇంటికి వెళ్ళి పూర్తి వివరాలు సేకరిస్తారు. సొంత ఇంట్లో ఉంటున్నారా, కిరాయి ఇంట్లో ఉంటున్నారా వంటి వాటికి సంబంధించి 30 ప్రశ్నలు అయితే అడుగుతారు. ఆధార్, మొబైల్, ఈ విధంగా ఖాళీ జాగా ఫోటో, తర్వాత మీ ఫోటో తీసుకొని మరి ఇందిరమ్మ ఇండ్ల మొదటి విడతలో ఖాళీ జాగా ఉన్న వారికే ప్రయారిటీ ఇస్తుండడంతో యాప్లో సొంత ఖాళీ జాగా ఫోటోను కార్యదర్శులు తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తద్వారా ఆ స్థలం లాటిట్యూడ్ ఆన్లైన్లో ఎంట్రీ కానున్నాయి. ఈ జాగా చుట్టూ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం వైపు ఎలాంటి నిర్మాణాలు ఉన్నాయనే వివరాలు కూడా ఆన్లైన్లో ఎంట్రీ అవుతాయి. స్కీమ్ కింద బేస్మెంట్, స్లాబ్, వాల్స్, ఫైనల్ పేమెంట్ ద్వారా మొత్తం 4 విడతల్లో 5 లక్షలు మంజూరవుతాయి. 4 దశల్లో ప్రతి దశకు సంబంధించిన ఫోటోను యాప్లో అప్లోడ్ చేస్తేనే మీకు పేమెంట్ అయితే, డబ్బులు అయితే వస్తాయి. ఫోటోలు అప్లోడ్ చేయకుంటే బ్రేక్ పడుతుంది, డబ్బులు అయితే రావు. అలాగే ఒక చోట మంజూరు వచ్చి మరో చోట నిర్మాణం చేపట్టినా మరి మీకైతే డబ్బులు అయితే రావని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ పెండింగ్ నిర్మాణాల పూర్తి కూడా చర్యలు. గత ప్రభుత్వం నియోజకవర్గాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పెండింగ్లో పెట్టింది. కొన్ని చోట్ల ఇండ్లు మంజూరైన నిర్మాణాలు ప్రారంభించలేదు. నిర్మాణాలు పూర్తి చేసిన వాటిని చాలా చోట్ల లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు. అయితే అసంపూర్తిగా ఉన్న ఇళ్లను కూడా పూర్తి చేసేందుకు రంగం అయితే సిద్ధమైంది. ఈ మేరకు జిల్లాల వారీగా అసంపూర్తిగా ఉన్న ఇళ్ల వివరాలు, నిర్మాణాలు, పూర్తయిన ఇండ్లు ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి అనే పూర్తి సమాచారం కూడా తెప్పించుకున్నది. అయితే అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి వాటిని పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో లోన్ తీసుకొని ప్రభుత్వ ఇండ్ల పథకంలో ఇళ్లు నిర్మించుకున్న వారికి కూడా ఆ లోన్లన్నీ కూడా మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. సరే, ఏది ఏమైతేంది, అక్రమాలకు తావు లేకుండా ఇందిరమ్మ ఇండ్ల యాప్ రేపటి నుంచి, సోమవారం నుంచి ఇంటింటికి అధికారులు వస్తారు. కాబట్టి మీరు ఫోన్లో కానీ డైరెక్ట్ కానీ టచ్లో ఉండండి. మొత్తం 30 కాలమ్స్లో మీ యొక్క ప్రశ్నలన్నింటిని అడుగుతారు. వాటికి సరైన సమాధానాలు, సరైన సర్టిఫికేట్లు చూపించండి. ఈ ఇందిరమ్మ ఇల్లు మీకు రావాలని చెప్పేసి మన ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, క్లియర్ చేస్తాను. వీడియో మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.